హలో ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. అందుకే లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేస్తాను లేవగానే. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చి నేను నిన్నే చేస్తాను. లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. అండ్ పిల్లలవి బాటిల్స్ అండ్ వాళ్ళకి యూస్ చేసేవన్నీ హాట్ వాటర్తో క్లీన్ చేస్తాను. అండ్ మా కొత్త ఇంట్లో వచ్చి ఈరోజే ఫస్ట్ టైం నేను పూజ అనేది అరేంజ్ చేసి దండం పెట్టుకోవడం. మా ఈ ప్రయాణం పిల్లలతో చాలా సురక్షంగా చేసి మంచిగా ఇంటికి రావాలని చెప్పేసి మంచిగా దండం పెట్టేసుకున్నాను. తర్వాత రెడీ అయిపోయాను. సో నా రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెడీ అయిపోయి తర్వాత పిల్లల్ని అయితే లేపి రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే బాయ్స్ కిడ్స్తో ఏముందండి, జస్ట్ డ్రెస్ వేసేసాము, ఆయిల్ అప్లై చేసి మాయిశ్చరైజర్ రాసాను, అయిపోయింది వాళ్ళ రెడీ. అండ్ ఇద్దరికి మంచిగా రెడీ చేసేసి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ ట్రైన్ వచ్చి శేషాద్రి ట్రైన్ వచ్చి మనకి టౌన్ నుంచి 5:30 చూపిస్తుంది. అండ్ పోర్ట్ నుంచి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుందంట. అందుకే 4:30కి స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. సో పిల్లల్ని కంట్రోల్ చేయడానికి అండ్ చూసుకోవడానికి మా మమ్మీ వాళ్ళు కూడా రావట్లేదు. సో మా ప్రయాణం ఎలా ఉంటుందనేది కొంచెం అయితే భయం ఉంది. సో మేము ఒక్కళ్ళమే కాదు, మాతో పాటు ఇంకా 20 మెంబర్స్ అయితే వస్తున్నారు. అండ్ మేము మొత్తం వచ్చి పెద్దవాళ్ళంతా 19 మెంబర్స్ అండ్ చిన్నపిల్లలు మనకి వాళ్ళిద్దరు పిల్లలు కలిపి 4 మెంబర్స్, టోటల్ 23 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. వాళ్ళు టౌన్లో అయితే ఎక్కేశారు, చూసారు కదా, రెడీగా నుంచున్నారు. సో వాళ్ళతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. సో ఇంతమందితో ట్రిప్ అంటేనే చాలా ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఇట్లాంటి డివోషనల్ ట్రిప్స్ వేయాలి అంటే ఎక్కువ మందితో వేసామంటే మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి అలసట కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అలసట కూడా ఉండదు. సో అందుకే నేను పిల్లలతో ఈ ట్రిప్ వేయడానికి సాహసం చేశాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంత చిన్నపిల్లలతో ట్రిప్స్ వేయాలంటే చాలా భయం, వెయ్యదు ఆల్మోస్ట్. బట్ ఇంతమంది పిల్లలు అట్లాగే ఇలా ఇంతమందితో వేసినప్పుడు ఏంటి అంటే మనం ధైర్యం చేయొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు పిల్లలతో. సో నేను అంతే, ట్రైన్లో అయితే మామూలుగా కాదు, మంచిగా అంటే వాళ్ళు దిగలేదు, కింద ఆడుకోవడం కానీ అట్లా ఏం చేయలేదు, పైన కూర్చుని తిన్నారు, ఆడుకున్నారు అండ్ ఎర్లీగానే పడుకుని పోయాము. సో మా చిన్నోడు అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు, ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు, తిన్నాడు. వెంటనే కొంచెం 8-9 ఆ టైంకి పడుకుని పోయాడు. సో మేము ఎర్లీ మార్నింగ్ 5-5:30 లోపే మేము తిరుపతికి అయితే దిగిపోయాము. ఇక్కడ నుంచి చాలా బ్లాగ్స్ అనేవి వస్తాయి, మా దర్శనం ఎలా అయింది, మేము ఎక్కడికి వెళ్ళాము అన్నీ. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.